తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు ధ్యాన వాక్యము ధ్యానించడానికి ముందుగా మీకు ఒక విన్నపాన్ని తెలియచేస్తున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో ప్రచురం చేస్తున్న వాక్యాలను ఒక 5 నిమిషాలు మీరు వినియోగించండి. 5 నిమిషాలు వాక్యంలో పాల్గొనండి, ధ్యానంలో పాల్గొనండి, ప్రార్థనలో పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. మేము మీ కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన కోరిన బిడ్డల ఏడలో కూడా మేము బలంగా ప్రార్థన చేస్తున్నాము. వినుచున్న మీకందరి కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నాము. కనుక ఒక 5 నిమిషాలు ఈ వాక్య ధ్యానం కొరకు వెచ్చించండి. దేవుని దీవెనలు పొందవలసినదిగా కోరుచూ ఉన్నాను. ఈ దిన ధ్యాన వాక్యము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దావీదు మహారాజు అయిన తర్వాత ఆయన స్థిరపడిన విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. పైన ఆయన యెరూషలేములో అంతకుముందు ఉన్న యెబూసు కాపురస్తులు ఉన్నారు. వారిని తరిమి అక్కడ వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని తరమడంలో యోవాబు ప్రధాన అధిపతిగా ఉండి వారి మీద యుద్ధం చేశాడు. ఇంకా కొంతమంది వారి మీద యుద్ధం చేసి వారిని తరిమేశారు. అప్పుడు రాజ్యము వీళ్ళు స్వతంత్రించుకొని దావీదు మహారాజు పరిపాలన చేయడం ప్రారంభించాడు. అది ముందు సౌలు రాజుకు పరిపాలన చేసిన కాలము మనం చూస్తున్నాము. సౌలు రాజు దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించి తను తన కుటుంబం అంతా యుద్ధంలో మరణించే విధముగా ఆయన పనిష్మెంట్ పొందాడు దేవుని దగ్గర నుండి. దేవుని ఆజ్ఞను గైకొనలేదు, దేవునికి ఆయాసం కలిగించాడు సౌలు మహారాజు. అందుకే తను చనిపోయాడు, తన 3 సంతానము చనిపోయారు. తన కుటుంబంలో మెఫీబోషెతు తప్ప ఇంకెవరు మిగలకుండా వారసులు చనిపోయారు. తర్వాత ఈ దావీదు మహారాజును రాజుగా ఎన్నుకున్నారు. ఇజ్రాయేలీలందరూ ఈయన్ని పట్టణానికి తీసుకొని వచ్చారు. పట్టణంలో వీరు స్థిరపడిన విధానాన్ని ఇక్కడ మనము వాక్యం ద్వారా చూస్తున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈ కార్యాలన్నీ జరిగించడానికి అతను బాలుడుగా ఉన్నప్పటి నుండే దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అతను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆయన తంబురుతోనూ వీణితోనూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన యవన జీవితాన్ని, బాల్య జీవితాన్ని గడిపాడు. దేవుడు అది గమనించాడు. ఆయన్ని స్తుతించడం గమనించాడు, ఆయన్ని కీర్తించడం గమనించాడు, ఆయన్ని కొనియాడడం గమనించాడు. అది దేవునికి ఇష్టమైన కార్యం అన్నమాట. మనము కూడా ఆయన్ని స్తుతించినప్పుడు మన యందు ఎంతో దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఆరాధించినప్పుడు దేవుడు మన యందు ఎంతో సంతోషిస్తాడు. సంతోషంగానే మిగలనివ్వడు, అభివృద్ధి పరుస్తాడు మనల్ని. దావీదు అంతకంతకు, ఎందుకంటే తన బాల్య స్థితి నుండి దేవుని మీద ఆధారపడ్డాడు. తన బాల్య స్థితి నుండి దేవుని యొక్క శూర కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన ధైర్యంతో సింహాలను ఎదిరించాడు, భీకరుడైన గొల్యాతుని ఎదిరించాడు. ఆయన బాల్యం నుండే చేసిన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చిస్తూ వచ్చాడు, అంతకంతకు వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న పిల్లల బాల్యం నుండే వారిని దేవుణ్ణి స్తుతించడం నేర్పించాలా, దేవుణ్ణి గానం చేయడం నేర్పించాలా, దేవుని వాక్యం ధ్యానం చేయడం, చదవడం నేర్పించాలా. మనము కూడా మనం మాదిరిగా ఉండాలి వారికి. మనం వాక్యం చదవటం ఎందు, ప్రార్థించడం ఎందు, దేవుణ్ణి స్తుతించడం ఎందు, దేవుణ్ణి గానం చేయటం ఎందు మనము మాదిరిగా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో పిల్లలు కూడా దానిని అనుసరిస్తూ ఉంటారు. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎదగడానికి అవకాశం ఉంటుంది దేవుణ్ణి స్తుతించడం ద్వారా. దావీదు అందుకే ఆశీర్వదింపబడ్డాడు. ఆయన బాల్యం నుండి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి రాజుగా అయ్యాడు, రాజుగా స్థిరపడ్డాడు, అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి మన బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచుతాము. మన కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవిద్దాము. మనం కూడా అభివృద్ధి పొందినట్లుగా దేవుని కృప పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడైన యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా తండ్రి, మీరు దావీదుకి తోడై ఉన్నారు కనుక అంతకంతకు ఆయన వర్ధిల్లేను అని వాక్యంలో వ్రాయించిన దేవా,
మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఎవరు ఆ ప్రభువా మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఎవరు మిమ్మల్ని స్తుతిస్తారో వారికి మీరు తోడుగా ఉండి గొప్ప వారినిగా చేసే దేవుడు అని ఈ వాక్యంలో తెలియచేసిన దేవా. వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. దావీదు మహారాజు వల్లే వారు కూడా మిమ్మల్ని స్తుతించుటలో, మిమ్మల్ని ఘనపరచుటలో, మిమ్మల్ని కీర్తించుటలో, మిమ్మల్ని కొనియాడుటలో, మిమ్మల్ని పాడుటలో ప్రభువా వారు శ్రద్ధ కలిగిన ఆయన వారి భక్తి జీవితంలో వర్ధిల్లుతూ, అంతకంతకు కుటుంబం జీవితంలో వర్ధిల్లుతూ ఈ కుటుంబాలను ఈ బిడ్డలను ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.